క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము ప్రతి సంవత్సరము ఈ తపస్కాలంలో ప్రత్యేకంగా పెద్ద శుక్రవారం నాడు శిలువ మార్గము ముగించుకున్న తర్వాత ప్రతి విచారణలో క్రీస్తు ప్రభువు ఈ శిలువ నుండి మాట్లాడిన 7 మాటల గురించి మనమందరము ధ్యానించుకుంటూ ఉంటాము. ఇది ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభుని మాటలు విన్నారు, చాలా వరకు వాళ్ళకందరికీ తెలుసు. అయితే ఈరోజు నేను ప్రత్యేక విధంగా క్రీస్తు ప్రభు శిలువ నుండి మాట్లాడిన 7 మాటలు కాకుండా ఈ క్రీస్తు ప్రభుని పక్కన ఉన్న దొంగలు కానీ, లేకపోతే ఈ శిలువ క్రింద ఉన్న బండ్రోతులు కానీ, ప్రధాన అర్చకులు కానీ శిలువకు ఏమి మాట్లాడారు? అందుకే నేను ఈ టైటిల్ను శిలువకు 7 మాటలు అని చెబుతూ ఉన్నాను. అయితే ఈ మొదటి మాట, శిలువకు మాట్లాడిన మొదటి మాట ఏంటి అనేది మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం నుండి 40వ వచనం వరకు. ఈ వచనము చదువుకునే ముందు మనమందరము తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటి అంటే, చాలా మంది క్రైస్తవ బిడ్డలు శిలువ దగ్గర ఓపికగా ఉండి శిలువలో వేలాడుతున్న క్రీస్తు ప్రభుని హృదయము నుండి ప్రవహించే ఆ దయను, ఆ కరుణను చాలా మంది పొందలేకపోతూ ఉన్నారు. అందుకే ఆ పొందలేని ప్రజలను బైబిల్ గ్రంథము ఏమని పిలుస్తుందో చెబుతూ ఉన్నాము. ఏమని చెబుతూ ఉంది? వాళ్ళని ఏ విధంగా పిలుస్తుంది అంటే, వచ్చి పోవువారు. జస్ట్ శిలువ దగ్గరికి వచ్చి అక్కడ దండం పెట్టుకొని వెళ్ళిపోయేవారు. అందుకే ఈ 39వ వచనాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చి పోవువారు తలలు ఊపుచూ ఆ దేవుణ్ణి దూషించుచు అంటున్నారు, దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో మళ్ళీ నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము, దేవుని కుమారుడవైనచో శిలువ నుండి దిగిరమ్ము. ఈ వచ్చిపోవు వారందరూ కూడా ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళే. ఏ విధంగా? శిలువ నుండి దిగిరమ్ము. శిలువ నుండి దిగిరమ్ము అని ప్రశ్నించిన వాళ్ళే ఈ క్రీస్తు ప్రభు దగ్గరికి, ఈ శిలువ దగ్గరికి వచ్చి పోయే వాళ్ళందరూ జస్ట్ తలలు ఊపుకుంటూ వెళ్ళిపోతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ నేను ఎందుకు వీళ్ళు ఆ తలలు వచ్చిపోయే వాళ్ళందరూ తలలు ఊపుకుంటూ శిలువ నుండి దిగిరమ్ము అని చెబుతూ ఉన్నారు? ఈ టెక్నాలజికల్ వరల్డ్, ఈ సాంకేతికము అధికమయ్యే ఈ ప్రపంచములో చాలా మంది మనసు మారని వాళ్ళు, క్రూరమైన జీవితం జీవించే వాళ్ళు, దేవుని మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయిన వారు, తాము తిరస్కరించుకున్న వాళ్ళు, దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు
చాలా మంది ఈ ప్రశ్నే దేవునికి వేస్తూ ఉన్నారు. నీవు దేవుని కుమారుడవైతే కిందికి దిగిరమ్ము అని అంటూ ఉన్నారు. ఎందుకు అంటున్నారు? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు ప్రభుని ఇక్కడికి దిగిరమ్మంటున్నాడు, మన దగ్గరికి. దైవత్వము ఎప్పుడు కూడా పైననే ఉంటుంది, మానవత్వం ఎప్పుడు కూడా కిందనే ఉంటుంది. మానవులు వాళ్ళ అవివేకం వల్ల, వాళ్ళ అమాయకత్వం వల్ల ఈ దైవత్వాన్ని తెలుసుకోలేక చాలా మంది ఏమంటున్నారంటే, నువ్వు దిగిరా కిందికి. ఈయన ఇక్కడ శిలువ నుండి దిగి రావడము పెద్ద గొప్ప విశేషం కాదు. ఆయన ఈ లోకానికి వచ్చింది, ఆయన మొదట ఈ లోకాన్ని ప్రేమించాడు. ఈ ప్రేమామయుడైన ఈ దేవుడు ఈ ప్రేమను ఈ మానవులకు వ్యక్తం చేయాలి అంటే, ఈ ప్రేమ ఇక్కడ తన్ను తాను తెగించుకోవాలి. లేకపోతే ఈ ప్రేమ ఇక్కడ వ్యక్తం కాదు. పొరపాటున వీరి అమాయకత్వం వల్ల, వీరి అవివేకం వల్ల ఈయన దిగి వస్తే, ఈయన దేవుడే కాదు, ఆ ప్రేమే లేదు. ప్రేమ అంటే ఏంటి? దేవుడు ప్రేమామయుడు అని అంటారు. ప్రేమ అంటే ఇతరుల సంతోషం కోసం, ఇతరులు ఆనందపడటానికి తన్ను తాను రిక్తుని చేసుకొని, తన్ను తాను కోల్పోతూ తన జీవాన్ని ఇవ్వడమే ప్రేమ అనేది. అందుకే ఈ ప్రేమామయుడు ఇక్కడ తన్ను తాను తెగించుకోలేకపోతే, ఈ అవివేకంలో జీవిస్తున్న ఈ మానవుని ఈయన రక్షించలేడు. అందుకే క్రీస్తు ప్రభు అంటాడు, ప్రభువా వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వారిని క్షమించండి. అది ప్రేమతత్వము అనేది. చివరికి ఆయన శిలువ వేసి చంపుతూ ఉన్నా కానీ అతడు తన ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయన ఇలా ఎగతాళి మాటలను, హేళన మాటలను ఆయన లెక్క చెయ్యలేదు. వాళ్ళ హేళన మాటలను పట్టుకొని ఆయన కిందికి వచ్చింటే వాళ్ళు ఎవరిని నమ్మేవాళ్ళు? ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రపంచమంతా ఆయన నమ్ముతూ ఉంది, ఆయన్ని విశ్వసిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మానవుడు కిందికి దిగిరా అని అంటున్నాడు అంటే, ఇక్కడ రెండు విషయాలను మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి శిలువ, రెండవది క్రీస్తు ప్రభు. ఈ శిలువ అనేది ఏమి గుర్తు చేస్తూ ఉంది అంటే, ఇక్కడ శ్రమలు, మరణము. ఎప్పుడైనా శిలువను మనం గుర్తు చేసుకుంటే శ్రమలు గుర్తుకొస్తున్నాయి, మరణము గుర్తుకొస్తుంది, బాధలు గుర్తుకొస్తాయి, వేదన గుర్తుకొస్తూ ఉంది. ఇవన్నీ గుర్తుకొస్తాయి శిలువను గుర్తు చేసుకుంటే. అయితే ఈ శిలువ నుండి క్రీస్తు ప్రభుని దిగిరమ్మంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని మనం చూస్తామో ఇక్కడ జీవము, ఇక్కడ పునరుత్థానము నెత్తుకొస్తూ ఉంది. ఇక్కడ ఈ క్రీస్తు ప్రభు జీవాన్ని ఇస్తాడు, ఇక్కడ పునరుత్థానాన్ని ఇస్తా ఉన్నాడు దేవుడు. అయితే క్రీస్తు ప్రభు ఈ ప్రజలకు బోధించే గొప్ప సత్యము ఈ రోజు ఏంటి అంటే, వాళ్ళ అమాయకత్వంతో, వాళ్ళ అవివేకముతో
నువ్వు దైవ కుమారునివైతే దిగిరా అని అడుగుతున్నప్పుడు ఏం బోధిస్తూ ఉన్నాడంటే, ఈ శిలువ, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ మరణము లేకపోతే ఈ జీవాన్ని, ఈ పునరుత్థానాన్ని నువ్వు పొందలేవు. అందుకే మానవుడు ఇవన్నీ లేకుండా మాకు డైరెక్ట్ గా జీవము, పునరుత్థానము కావాలి, ఆనందం కావాలని ఆశపడుతూ ఉన్నారు. ఇవి లేకుండా ఇవి రావు అన్న సత్యం క్రీస్తు ప్రభు మన అందరికీ బోధిస్తూ ఉన్నాడు ఈరోజు. అయితే మనము మానవులము కాబట్టి ఈ కష్టాలను, ఈ బాధలను, ఈ శ్రమలను, ఈ మరణాన్ని మనం చవి చూడడానికి ఇష్టపడడం లేదు. మాకు ఈ సిలువ వద్దయ్యా, నువ్వు దిగిరా కిందికి, నువ్వు రక్షించుకో, ఈ శ్రమల నుండి, ఈ బాధల నుండి నిన్ను నీవు రక్షించుకొని నువ్వు కిందికి దిగిరా అని అంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు గుర్తు చేసుకోవలసిన గొప్ప సత్యం ఏమిటి అంటే, దైవత్వాన్ని ఎప్పుడు నీ లెవెల్కు తీసుకొని రావటానికి నువ్వు ఎప్పుడు ప్రయత్నించగాకండి. ఎప్పుడైతే దైవత్వం నీలోనికి, అంటే నీ దగ్గరికి, నీ లెవెల్కు తీసుకొని వస్తే, నీ స్థితికి తీసుకొని వస్తే, అప్పుడు ఆయన దైవమే కాదు. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేను మీకు వివరించబోతూ ఉన్నాను. ఉదాహరణకు, ఎవరైనా తాగే వాళ్ళు ఉన్నారనుకోండి. తాగని వాడు ఎవరైనా ప్రత్యేకంగా ఉంటే వాడిని అంటారు, ఏ ఆడపిల్లలు తాగుతా ఉన్నారా, తాగరా, బీరు తాగు, అయి తాగు, వేరేని నువ్వు మౌపిల్లనివే కాదు అని అంటారు. అంటే క్యారెక్టర్తో జీవించేవాడు, వాల్యూస్తో జీవించేవాడు, విలువలతో జీవించేవాడు, వీణ్ణి ఏమంటున్నారు, మాతో కలిసిపో, కిందికి రా. ఉదాహరణకు ఇదే కాదు, తాగుడే కాదు, ఉదాహరణకు ఒక ఆఫీసులో ఎవరైనా లంచము తీసుకోకుండా క్రమబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ చాలా సిన్సియర్గా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఆ మాటలు, ఈ మాటలు మనం వింటూనే ఉంటాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే విలువలతో, క్యారెక్టర్తో, ఆయన ఉద్దేశాలతో, జీవిత విలువలతో జీవించే వాణ్ణి అప్పుడు ఓడిపోయి ఉండొచ్చునేమో. ఎప్పుడు? వాళ్ళు అనేటప్పుడు. ఈరోజు ఏ విధంగా అయితే ఇక్కడ కింద ఉన్న ప్రజలందరూ నువ్వు దేవుని కుమారుడివైతే దిగిరా అని ఎట్ట హేళన చేస్తూ ఉన్నారో, అదే విధంగా ఆఫీసులో ఉండే వాళ్ళందరూ కూడా ఆయన హేళన చేస్తూ ఉంటారేమో. కానీ ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలా విలువలతో కూడిన మాటలు మాట్లాడతాడు. ఒకవేళ ఆయన్ను బయట మనం హేళన చేయిస్తున్నామో, ఎగతాళిగా మాట్లాడొచ్చునేమో, కానీ లోపల ఆయన్ను చూసి భయపడుతూనే ఉంటాం మనము. అందుకే ఎప్పుడు కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, విలువలతో కూడిన వారిని కానీ, క్యారెక్టర్తో సంబంధించిన వారిని కానీ మనం ఎప్పుడు కూడా మన విలువలతో మనం జీవించాలి. ఆ విలువలను ఎవరి కోసమో, లేకపోతే పరిస్థితుల కోసమో, లేకపోతే మన అవసరాల నిమిత్తమై ఈ విలువలను ఎవరి కోసమో నువ్వు కిందికి దిగగాకు. అదే క్రీస్తు ప్రభు ఈ రోజు మనందరికీ బోధించే గొప్ప సత్యం. ఆ దైవత్వాన్ని మానవులుగా మనం కిందికి దింపాలనుకుంటున్నాము. నా లెవెల్కి దిగిరా, నాతో పాటు ఉండు, నాతో పాటు పాపం చెయ్యి. కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది దానికోసం కాదు. మానవులను రక్షించడానికి నేను వచ్చాను, ఆ పర్పస్ నేను వదిలిపెట్టుకోకూడదు అన్న సత్యాన్ని తెలుసుకున్నాడు. కాబట్టే ఆయన అక్కడనే ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం విలువలతో, గొప్ప క్యారెక్టర్తో,
లేకపోతే గొప్ప వాల్యూస్తో మనం బ్రతికినప్పుడు మన అంతస్తు చాలా పెద్దగా ఉంటుంది. క్రీస్తు ప్రభు కష్టమైన బాధైనా ఆయన చనిపోతూ ఉన్నానన్నా కానీ అక్కడి నుంచి దిగి రాలేదు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ మానవులను రక్షించే విలువలు కలిగి అక్కడనే ఉండిపోయాడు. అదేవిధంగా చూడండి, ఈ జనాలు వచ్చే పోయే వాళ్ళు, ఎవరైతే దేవుడి మీద విశ్వాసం లేని వారు, ఎవరైతే మారు మనసు లేని వాళ్ళు, ఎవరైతే క్రూరత్వం జీవితం జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే తన్ను తాను తిరస్కరించుకుంటున్నారో, విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఆయన అడిగింది ఏంది? దిగిరమ్మని. ఈ లోకంలో కూడా నువ్వు కూడా విలువలతో జీవిస్తున్నప్పుడు అనేక మంది చాలా మాటలు, హేళమైన మాటలు అంటారు. నీవు దేవుని కుమారునివైతే ఏ విధంగా అంటారు? మన వల్ల ఏమంటారు తెలుసున? ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఐడెంటిటీనే దెబ్బతీస్తూ ఉంది సాతాను. అదే విధంగా మనమల్లో కూడా నువ్వు మొగలివైతే తాగురా, నువ్వు మొగలివైతే రారా కొట్లాడడానికి అనే మాటలు కూడా మనల్ని అంటారు. అయితే నీ విలువను కోల్పోగాక, నీ క్యారెక్టర్ను కోల్పోగాక. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ నుండి అడిగిన ఈ మానవులు వచ్చే పోయే వాళ్ళందరూ కూడా 3 రోజులు ఎదురు చూడలేకపోయారు. అక్కడ శిలువ మీదకి ఎక్కాడు, అప్పుడే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే దిగిరా అంటున్నారు. కానీ 3 రోజుల తర్వాత ఆ పునరుత్థాన శక్తిని వాళ్ళు చూడలేకపోయారు. అదేవిధంగా నువ్వు నేను కూడా అలాగనే మన విలువలతో మనం జీవించగలిగితే నిజంగా ఆ దైవశక్తిని చూడగలము, దైవానుగ్రహం. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా కిందికి దిగిరమ్మని, దైవత్వాన్ని కిందికి నా లెవెల్కి తీసుకొని రావడానికి ప్రయత్నించగాకు. నువ్వు నేను మనమందరము కూడా ఈ దైవత్వంలోకి పెరగడానికి, అంటే ఈ పైకి రావడానికి, ఈ దైవత్వంలో మనము చేరడానికి మనము పైకి రావాలా, కానీ మనం కిందికి పోకూడదు. అలాంటి జీవితానికి మనం అందరం ప్రయాసపడాలి. అందుకే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని కిందికి తీసుకోవడానికి కాదు, ఆయన మనందరిని కూడా పరలోక రాజ్యానికి చేర్చడానికి. అందుకే ఆయన పై నుండి ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికే ఆయన మరణించాడు. కాబట్టి ఎప్పుడు కూడా నీలో బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిపోయే వాళ్ళ మాదిరి నాకు జీవమే కావాలి, నాకు పునరుత్థానమే కావాలి, శ్రమలు వద్దు అని అనుకోకుండా నేను కూడా పరలోకం వైపు చూడాలి, పైకి చూడాలి. క్రీస్తు ప్రభు వేలాడుతున్న క్రీస్తు ప్రభు శ్రమలను చూస్తూ, అయ్యా నీతో పాటు నేను కూడా పరలోక రాజ్యం చేరాలా అన్న ఆశతో జీవించాలి. అదే పునరుత్థాన శక్తి అంటే, అదే పునరుత్థాన వైభవం అనేది. ఆ పునరుత్థాన వెలుగులో మనం అందరం జీవించగలిగితే ఏనాడు కూడా క్రీస్తు ప్రభుని నువ్వు శిలువ నుండి దైవ కుమారునివైతే శిలువ నుండి దిగిరా అని ఏ విశ్వాసి కూడా అండు. ఎప్పుడు కూడా మనము కూడా అలాంటి శిలువను అనుభవించి అలాగనే పరలోక రాజ్యానికి పోవటానికి ప్రయాసపడతాం. కాబట్టి ఈ తపస్కాలంలో అలాంటి గొప్ప అనుభూతిని, సమస్యల మధ్య కానీ, లేకపోతే కష్టాల మధ్య కానీ, బాధల మధ్య కానీ మనం జీవిస్తున్నా కానీ దేవుని సహాయముతో మనం పరలోక రాజ్యాన్ని చేరడానికి శక్తిని ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.